అనంతపురం జేఎన్టీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో భద్రత పటిష్టంగా ఉందని కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. ఇవాళ జేఎన్టీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు అలాగే కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అక్కడ భద్రతపై ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటాయేమో అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఈ లీకేజీల వలన నీరు కారి ఈవీఎంలలో పడితే అందులో ఉన్న చిప్లు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అన్నారు. అందుకే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని కళ్యాణదుర్గం ఎన్నికల అధికారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు జేఎన్టీ స్ట్రాంగ్ రూమ్ విజిట్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ భద్రత మాత్రం బాగుంది. ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కూడా ఉండేటట్లేదు. కాకపోతే ఇప్పుడు అనంతపురం జిల్లాలో మన ఎస్పెషల్లీ ఈ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడంలో పాత బిల్డింగుల్లో ఏదైనా లీకేజెస్ ఉన్నాయేమో కొంత అనుమానంగా ఉంది. అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మరమ్మతులు చేయడానికి కూడా కొంతమంది కార్మికులు కనిపించడం జరిగింది. అలాంటిది ఏదైనా ఉంటే దానిపైన, ఎందుకంటే ఈవీఎంలు భద్రతపరచడం చాలా ముఖ్యమైన అంశం. అదొకటి చూసుకోగలిగితే అన్ని విధాలు కూడా బాగుంటుందని తెలియజేస్తుంది. అవును, ఈవీఎంలు తడిస్తే జనరల్గా చిప్లు ఏదైనా ప్రాబ్లం అవుతాయి, అన్ని విధాలు కూడా ప్రాబ్లం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ వర్షపు నీళ్ళు తడుకోకుండా ఉండడమే ముఖ్యమైన థింగ్. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈరోజు ఎన్నికలు పూర్తి చేశాము. మరి కూడా ఈవీఎంలు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ రోజు అనవసరంగా ఇబ్బందులు రాకోకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు కలెక్టర్ గారిని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇంకా వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. చాలా భారీ వర్షాలుగా పయనిస్తుంది కాబట్టి స్ట్రాంగ్ రూమ్ లీకేజీలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదొక్కటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలు కూడా కలెక్టర్ గారు జాగ్రత్తలు తీసుకొని పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే మా ఆర్ఓకి సంబంధించి ఏదైతే మా కళ్యాణంకి సంబంధించి మా ఆర్ఓ గారికి కూడా ఇంటిమేట్ చేస్తాం. ఎందుకు ఈ విధంగా ఉన్నాయని ఒక ఇమ్మీడియట్గా మెయిల్ కూడా పంపించడం జరుగుతుంది. ఏదైనా కూడా జాగ్రత్తలు తీసుకొని ఏది ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం.